చూసారండి మా కుండీల్లో ఎర్రలు ఎంత బాగా వచ్చినాయో. వానపాములు ఇట్లా ఉంటే చెట్టు హెల్దీగా ఉంటుందండి. ఎక్కువ వానపాములు ఉంటాయి. సపోటాలు బాగా వస్తున్నాయి. ఎర్రలు రావాలంటే మనం చికెన్ వాటర్, ఎగ్ ఆమ్లెట్ వేసినప్పుడు చేస్తాం కదా. పుట్టలో పాములు వచ్చినట్టు చాలా ఉన్నాయి, భలే వస్తున్నాయి. చాలా దానికి ఎందుకు పంపించా, మట్టిలోకి కొట్టుకుంటున్నాయని. అన్నీ అవే దాని చుట్టూ పెరిగిపోయి ఉన్నాయి. మా కుండీలు కదిలిస్తే పెద్ద పెద్దగా ఉంటాయండి ఎర్రలు. దాంట్లో కూడా బ్లూ టబ్బులు చాలా ఉన్నాయి. చూసారా తీసే కొద్దిగా ఎలా వస్తున్నాయో. మంచి బలం చుట్టూ చేరిని. ఇప్పుడు ఈ చెట్టుని మళ్ళీ రీపాట్ చేస్తున్నది మమ్మీ. అది మీకు సడన్గా మధ్యలో వచ్చి చూపించాయి, వానపాములు చూపిద్దామని. చూసారా వానపాములు బలంగా ఎలా ఉన్నాయో. వానపాములు ఉంటే ఇదిగో చూడండి, ఇక్కడ చూడండి. వానపాము చూస్తే భయపడేదాన్ని. కొట్టుకుంటుంది కింద పడి. దెయ్యాలంటే భయపడేదాన్ని కాదు, వానపాములు అంటే భయపడేదాన్ని. పెద్ద పెద్దయండి వానపాములు. అట్లా కొట్టుకుంటుంటే. ఓకే అండి, ఇదిగో చూసారా ఎంత పెద్దయ్యో. ఇంకా మా కుండీల నిండా వానపాములు ఎంత బలిష్టంగా ఉన్నాయో చూడండి. అబ్బాబ్బాబ్బా, ఈ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు గార్డెన్లో ఉండట్లేదని. నీసు నీళ్లు పోస్తేనే అవి పెరుగుతాయి లోపల. చికెన్, మటన్, ఫిష్ తినేవాళ్ళు, నాన్ వెజిటేరియన్స్ ఇవి పోస్తే ఆ వాటర్ కడిగిన నీళ్లు చూడండి ఎంత బాగా వస్తున్నాయో వానపాములు. చూసే కొద్దికి వందలు పడ్డాయి. దీని కింద ఉన్నాయి చాలా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయాలి. నేను పిలిచా చూసుకుంటామని వీడియో. మీరు ఇవి రావాలి అంటే కంపల్సరీగా చికెన్, మటన్, ఫిష్ కడిగిన వాటర్ పోయండి, వెజిటేబుల్స్ వాటర్ పోయండి. ఇవి కంపల్సరీగా వస్తాయండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.